వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాను సందీప్ వంగ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో చేయబోతున్నాడు. సందీప్ వంగ ప్రెజెంట్ నేషనల్ వైడ్గా ట్రెండింగ్లో ఉన్న డైరెక్టర్ చేసిన 3 సినిమాలే. అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ అని రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు. ఇక యానిమల్ సినిమాతో సందీప్ వంగ మాస్ రాంపేజ్ ఏంటో చూపించాడు. యానిమల్ సినిమా రణ్బీర్ కెరీర్ బెస్ట్ అనిపించుకోగా బాబీ డియోల్కి అయితే కెరీర్లో సెకండ్ లైఫ్ ఇచ్చింది. యానిమల్ తర్వాత సందీప్ చేస్తున్న సినిమా అవడంతో పాటు ప్రభాస్తో అనేసరికి స్పిరిట్ మీద సూపర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే సినిమా ప్రొడక్షన్ విషయంలో సందీప్ ప్లానింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. టెక్నికల్గా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే సందీప్ తన సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ విషయంలో చాలా షార్ప్గా ఉంటాడు. ఈ క్రమంలో సందీప్ వంగ స్పిరిట్కి కావాల్సిన బిజియం 70% పూర్తి చేశాడట. స్పిరిట్ షూట్ మొదలు పెట్టకముందే 70% ఆర్ఆర్ అయిపోయిందట. ఇక మిగిలిన పార్ట్ కూడా షూటింగ్ టైంలో చేస్తారట. ఇలా చేయడం వల్ల షూటింగ్ తక్కువ టైంలో పూర్తి అవుతుందని అంటున్నాడు సందీప్ వంగ. యానిమల్ సినిమాకు కూడా సినిమా మొదలు పెట్టడానికి ముందే 80% ఆర్ఆర్ పూర్తయిందని చెప్పి షాక్ ఇచ్చాడు సందీప్ వంగ. ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ అనేది సందీప్ వంగాకి ఇస్తున్న పేరు. మరి ఇలాంటి ఆలోచనలు, ఇంత క్రియేటివిటీ ఉంది కాబట్టే ఆయన్ను అలా అంటున్నారు. అయితే ప్రభాస్తో షూట్ ఎప్పుడు మొదలు పెట్టాలా అని ఆసక్తిగా ఉందని అంటున్నాడు సందీప్ వంగ. ఈ సినిమాలో తృప్తి డిమ్రిని హీరోయిన్గా తీసుకున్న విషయం తెలిసిందే. 2026 సెకండ్ హాఫ్లో ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందని తెలుస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే సూపర్ థాంక్స్తో సపోర్ట్ చేయండి. మీ ప్రతి సూపర్ థాంక్స్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.